నిజం న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్ల తాండాకు చెందిన ఆదివాసీ బాధిత మహిళను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఇటువంటి ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెంచు మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన అటవిక చర్యగా వెల్లడించారు. 4 వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పాశవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా వివరించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. చెప్పండి. మొలచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై 4 వ్యక్తులు, అందులో చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐతో నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ దాడికి ఆ మహిళపై దాడికి పాల్పడ్డారో వాళ్ళని 4 పైన కేసు చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, ఆనవాళ్ళకే కళంకం చాలా జరుగుతాయి. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చెల్లించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా స్వశక్తితోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ పరంగా చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి సహాయం చేస్తూ అన్ని విధాలు ఆలోచన చేస్తూ ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠినాతి కఠిన చర్యలు చట్టపరంగా అన్నీ కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం.